సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో రైతులకు పెను సవాల్గా మారిన ఎరువుల కొరత సమస్యను పరిష్కరించే విధంగా అక్బర్పేట భూంపల్లి మండల చౌరస్తాలో నిరసన చేపట్టారు. ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ అవసరాలకు రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రతి కార్మికులు కష్టం చూడాలి, అన్ని చూడాలి సార్. నేను దేనికైనా సిద్ధమే సార్. రైతులము రైతులకు ఎరువుల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీం నగర్ గ్రామంలో కరీంనగర్ రాజీవ్ రహదారి రోడ్డుపై బీఆర్ఎస్ ధర్నాకు దిగింది. యూరియా పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో యూరియా బస్తాలే ఉరికయ్యలు అవుతాయని ప్రభాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులకు అన్నదాతల పట్ల పట్టింపు లేకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 15 ఏళ్ల నుంచి ఉన్నాడు కూడా ఇంత అన్యాయం లేదు. మరి అలా ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ కడుతున్నారు. పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు సంచులు లేవంటే ఎంత అన్యాయం. వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం. ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. ఈడ ఒకరిని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతి లేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. 20 గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది 300 బస్తాలు వచ్చింది. లైన్లో 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు రైతులు వీళ్ళు మసాలా సంచులు యూరియా తీసుకుపోయి పొలాలకు ఎప్పుడు వేసుకోవాలి. రైతులు మేము రోజు 5 గంటలకు వచ్చి సూర్యజాతి నిలబడుతున్నాము. కనీసం ఈ ప్రభుత్వానికి చిత్తకుంటే కనీసం యూరియా అనేది ఎన్ని రోజులు అయితే 10 రోజులు అయితే ఒక్కొక్కరు మేము 10 ఎకరాలు నాటేసుకుని 10 రోజులు అయితే యూరియా దొరుకుతుంది. ఒకసారి ప్రభుత్వం చిత్తశుద్ధి చేసుకొని ఒకసారి మరి అనేది యూరియా కొత్త లేకుండా చూడాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే మా చెమట మండలంలో చాలా రైతులు చాలా ఇబ్బందిగా పడుతున్నాము. ఆడవాళ్ళు పొద్దుగల 5 గంటలకు వచ్చి పిల్లలు తల్లిపిల్లలు తీసుకొని లైన్ కట్టుకుని ఒక్కొక్కరు తొక్కేసి అట అవుతుంది. మాకు ఊరియా లేదు, మా చేనులు ఏం చేస్తున్నాయి అని గడ్డిలో పాలైనాయి. మేము ఏం చేసుకోదా? మా రైతులకు ఏం సాయం చేసిండు? మేము రోజు ఈ వానలో 2 రోజులు ఉండాలి. మేము చినుకులు ఉపాసం ఉన్నాం. మేము పొద్దుగాల నుంచి ఇండే వండుకున్నాం. మాకు ఊరియా లేదు, ఏం లేదు. లేని చూడు 4 రోజులు కూడా ఇట్లనే నిలబడుతున్నాం. మేము మాకు ఊరియా లేదు, మా చేనులు ఏం చేస్తున్నాయి